శ్రీ సత్యసాయి జిల్లాలో రాత్రిపూట పోలీసులు వినూత్న కార్యక్రమాలతో గస్తీ కాస్తున్నారు. నేరాల కట్టడికి ఆధునిక టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు చోటు చేసుకోకుండా డ్రోన్ల సహాయంతో గస్తీ కాస్తున్నారు. అంతేకాకుండా దూర ప్రయాణాలు చేసే వాహనదారుల కోసం స్టాప్ అండ్ ఫేస్ వాష్ కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు గస్తీ కాస్తూ వాహనదారులకు ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్నామంటున్న కొత్తచెరువు సిఐ మారుతి శంకర్తో మా అనంతపురం కరెస్పాండెంట్ విజయ్ కుమార్ ఫేస్ టు ఫేస్. సత్యసాయి జిల్లా పోలీసులు నేర నియంత్రణలో ముందుండారనే చెప్పవచ్చు. అయితే ప్రతి సంవత్సరం ఒక వినూత్న ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు సత్యసాయి జిల్లా పోలీసులు. అలాంటిది డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేశారంటే నైట్ టైంలో గస్తీ నిర్వహించడానికి డ్రోన్లు వాడుతున్న మొట్టమొదటి జిల్లాగా సత్యసాయి జిల్లా చెప్పవచ్చు. అయితే సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ గారి ఆదేశాలతో ఈరోజు కొత్తచెరువు మండల కేంద్రంలో సిఐ మారుతి శంకర్ ఆధ్వర్యంలో ఈరోజు డ్రోన్ ద్వారా నిఘా నిర్వహిస్తున్నారు. ఒకసారి వారి మాటల్లోనే అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే డే టైంలో నేర నియంత్రణ డ్రోన్లు వాడారు, నైట్ టైం వాడుతున్నారంటే అంటే మొత్తానికి దీనికి ప్రత్యేకత ఏమంటారు? దీనికి సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఆయన ఆలోచన ఆచరణ యోగం చేస్తున్నాం. ఇప్పుడున్నటువంటి అత్యాధునిక కాలంలో ఈ డ్రోన్ని నైట్ టైము రాత్రిపూట నేరాలను నియంత్రించడానికి, జరిగిన నేరాలను కనుక్కోవడానికి ఈ యొక్క డ్రోన్ చాలా ఉపయోగపడుతుంది. మీరే చూస్తున్నారు కదా, మొత్తం ఈ యొక్క కొత్తచెరువు టౌన్ని మన కంట్రోల్లో ఉంచుకునే విధంగా మరియు చూసే విధంగా, ఏదైనా సంఘటన జరిగితే త్వరితగతంగా చేరే విధంగా డ్రోన్ వల్ల ఉపయోగాలని సత్యసాయి జిల్లా ఎస్పీ గారు సతీష్ కుమార్ యొక్క ఆధ్వర్యంలో ఆలోచనల్ని ఆచరణ చేస్తున్నామండి. అయితే ముఖ్యంగా రాత్రి వేళల్లో ఈ డ్రోన్ కెమెరా అనేది ఒక క్లారిటీగా అంటే గుర్తించే అంటే ఏదైనా సాంఘిక కార్యక్రమాలు జరిగితే గుర్తించగలిగే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా అండి. ఈ రాత్రిపూట జరిగేటువంటి దొంగతనాలు కానీ, అసాంఘిక కార్యకలాపాలను కానీ, లేక స్ట్రేంజర్స్ అపరిచిత వ్యక్తులను కానీ, లేకుంటే కొత్త వ్యక్తులు కానీ మన యొక్క ప్రాంతంలో తిరిగితేగినా ఖచ్చితంగా డ్రోను తన యొక్క రికార్డు చేసుకుంటుందండి. తద్వారా మనం నేరాలను నివారించవచ్చు. అట్లే దీనివల్ల చాలామంది నేరస్తులు పారిపోవడానికి, ఇంకా నేరం చేయాలనుకునే వాళ్ళు కూడా భయపడి వెళ్ళిపోవడానికి చాలా ఉపయోగపడుతుందని పోలీసులకి ఈ పత్రికాముఖంగా, మీడియా ముఖంగా తెలుపుకుంటున్నాను. అయితే ముఖ్యంగా మీరు ఏ అంటే ఈవెంట్ల కోసం అంటే పేకాట స్థావరాల పైన దాడులకు కానీ ఇలా వాడుతున్నారంటే మీకు ఏమన్నా అంటే గుర్తించగలిగారా ఇలాంటి వాటిని? అంటే పేకాట స్థావరాలను కానీ ఏదన్నా దొంగతనాల్లో పురోగతిని కానీ డ్రోన్ల ద్వారా మీరు గుర్తించగలిగారా? ఖచ్చితంగా అండి. ఈ ఓపెన్ డ్రింకింగ్ కానీ, ఈ పేకాట స్థావరాల మీద కానీ, దాని తర్వాత ఈ జనసమూహం ఎక్కువ ఉన్న సమయంలో దొంగతనాలు జరగడం కానీ చాలా ఈ యొక్క రాజకీయ నాయకులు సభలు నిర్వహించినప్పుడు కానీ, డే డ్రోన్ కానీ, నైట్ విజన్ డ్రోన్స్ కానీ ఉపయోగించడం వల్ల మాకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. జిల్లా స్థాయిలో మంచి మంచి కేసులు కూడా మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో చేసిన కూడా ఉన్నాయండి. అయితే ఈ మధ్య కాలంలో అధికంగా పశువులు బెంగళూరు కంటే పశువులు అంటే ఆవులు కానీ, గేదెలు కానీ ఇట్లాంటివి బెంగళూరుకు తరలి వెళ్ళిపోతున్నాయి. మీరేమన్నా ఇట్లాంటి వాటిని గుర్తించారు ఎప్పుడైనా? ఈ కొత్త చెరువు ప్రాంతంలో అయితే పశువులను ధరించడానికి అవకాశం లేదండి. హైవే ఉండటం వల్ల ఈ హిందూపూర్ బార్డర్ అంటే సరిహద్దు ప్రాంతాల్లో అవి జరుగుతుంటాయి. అక్కడికైతే యూజ్ అవుతాయి, కానీ ఇక్కడైతే మన ప్రాంతంలో పశువులు కానీ, కళేబరాలు కానీ తరలించడానికి జరగట్లేదండి. అయితే చివరిగా అంటే వాహనదారులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఖచ్చితంగా వాహనాల్లో నైట్ టైము స్టాప్ అండ్ వాష్ చేయిస్తున్నాం. దాని తర్వాత వాహనదారులకు కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నాం, వెహికల్ చెకింగ్ చేస్తున్నాం. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గస్తీ తిరుగుతున్నాము. అనౌన్స్మెంట్ కూడా పబ్లిక్ మైక్ అనౌన్స్మెంట్ అని చెప్పి కొత్తగా మా ఎస్పీ గారు అనౌన్స్ చేశారు. దానివల్ల కూడా మనం మైక్ యూజ్ చేయడం వల్ల దూరంలో ఉన్నటువంటి దొంగలు కానీ, లేకుంటే అపరిచిత వ్యక్తులు కానీ ఇక్కడి నుంచి పిలిస్తే అక్కడి నుంచి అట్లా వెళ్ళిపోవడం, ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నామండి నివారణ. అయితే సిఐ మారుతి శంకర్ గారి మాటల్లో విన్నాము. సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ గారి ఆదేశాల మేరకు, ఆయన ఒక వినూత్న ఆలోచన మేరకు డ్రోన్ కెమెరాలను అనేది నైట్ టైం గస్తీకి ఉపయోగిస్తున్నట్టు వీటి వల్ల మాకు చాలా ఉపయోగం ఉందంటున్నారు. అయితే ఒక్క దగ్గరే ఉండి మొత్తం అంటే ఏదైతే గ్రామం కానీ అటు మండల కేంద్రాల్లో కూడా ఇలాంటి వాటిని ఉపయోగించి మేము తేలికగా ఐడెంటిఫై చేస్తున్నామంటున్నారు. అలాగే నైట్ టైం మద్యం సేవించి వెళ్ళే వారికి కూడా అంటే అలా వెళ్ళకూడదని చెప్పి అంటున్నారు. అలాగే నిద్రమత్తులో ఉండే వాళ్ళను మొహం కడుక్కొని నీళ్ళు ఇచ్చి కడుక్కొని వారికి సూచనలు చేస్తూ ఇలాగే వాళ్ళు అవేర్నెస్ కల్పిస్తున్న మనం సంఘటన అయితే చూస్తున్నాము. కెమెరామెన్ శర్మతో విజయ్, ప్రైమ్ 9 అనంతపురం.